హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే షైన్స్. ఈరోజు మన భారతదేశం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముని ఘన ప్రతిష్ఠ జరిగిన రోజు రానే వచ్చింది. శ్రీరాముడికి తాను పుట్టిన భూమిలోనే చోటు లేకుండా పోయింది. తన జీవితంలో శ్రీరాముడు వనవాసం చేసి ఎన్ని కష్టాలు పడ్డాడో అలాగే ఈ అయోధ్యలో రామాలయం కూడా 492 సంవత్సరాల నుండి కష్టాలు పడుతూనే ఉంది. అందులో భాగంగానే ఈ అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. అలాగే 73వ ఉద్యమంలో కోట్లాది మంది హిందువుల కోరికల వలన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి 2.77 ఎకరాల స్థలాన్ని రామాలయ నిర్మాణానికి ఇవ్వడానికి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈ వీడియోలో అయోధ్యకి సంబంధించిన వివరాలను డిస్కస్ చేద్దాం. అసలు అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చింది? అయోధ్య చరిత్ర ప్రత్యేకత ఏమిటి? అసలు అయోధ్యలో రామాలయంకి సంబంధించి గొడవలు ఎలా మొదలయ్యాయి? దేవాలయాన్ని ముస్లింలు ఎందుకు కూల్చారు? హిందువులకి ముస్లింలకి గత 500 ఏళ్ల నుంచి అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? చివరికి అయోధ్య హిందువులకి ఎలా దక్కింది? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పురాణాల్లో మహారాజైన ఆయుధ్ని శ్రీరాముని యొక్క పూర్వీకులుగా చెప్పుకునేవారు. అతని పేరు సంస్కృతమైన యూద్ నుండి వచ్చింది. మహారాజు అయిన ఆయుధ్ ఈ నగరంలో పుట్టినందువలన దీనికి అయోధ్య అని పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించే శక్యం కానిది అని అర్థం. రెండవదిగా హిస్టరీ ఆఫ్ అయోధ్య, దాని యొక్క ప్రత్యేకత. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టం నుండి 300 మీటర్ల ఎత్తులో ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని సాకేతపురం అని కూడా అంటారు. వాల్మీకి రాసిన రామాయణంకు మూల కారణం కూడా ఈ అయోధ్యనే. ఒకప్పుడు ఈ అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని కూడా. ఇక మన శ్రీరాముని కాలానికి వస్తే ఈ అయోధ్యని దశరథ మహారాజు పరిపాలించేవారు. ముందు చూపుతో ఎంతో చక్కగా రాజ్యాన్ని, రాజ్య ప్రజలను ఆప్యాయంగా శ్రేయస్సు ధర్మంతో చూసుకుంటూ సాగిపోతూ ఉండేది. అయోధ్యలో గొడవలు ఎలా మొదలయ్యాయి? అయోధ్య వివాదం ఈనాటిది కాదు, దాదాపు 500 సంవత్సరాల నుండే ఉంది. అయితే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ వివాదం ఇంకా పెద్దది అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 2.7 ఎకరాల్లో స్థలం కోసం హిందువులు ముస్లింలు మధ్య మతపరమైన వివాదం నడిచింది. అయితే రాముడు పుట్టిన స్థలంగా హిందువులు, బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంగా ముస్లింలు, ఇలా వీరిద్దరూ ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడంతో ఎన్నో గొడవలు విపరీతంగా జరుగుతూ వచ్చాయి. అసలు ఈ గొడవలు ఎలా మొదలయ్యాయి అని వెనక్కి వెళ్ళి చూస్తే అది 1528లో ఇక్కడున్న రాముని ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారు. దీంతో వివాదం మొదలైంది. అలా 1528లో మొఘలు రాజు అయిన బాబర్ ఈ ల్యాండ్లో మసీద్ కట్టమని ఆర్డర్స్ ఇచ్చాడు. ఆ ఆర్డర్స్ ప్రకారం మీర్ బాకి అయోధ్యలో మసీదును కట్టారు. ఆ మసీదుకు బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. ఈ విషయం ఆ మసీదు గోడలపై రాసి ఉంది. అలాగే ప్రభుత్వ పత్రాలలో కూడా ఉంది. అయితే రాముడి గుడి పడగొట్టి మరీ మసీదును కట్టారని ఎక్కడా కూడా రాసలేదు. కానీ అప్పట్లో మొఘలు రాజులు హిందూ గుళ్లను పడగొట్టి మసీదులు కట్టించారని ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే ఆ మసీదును కూడా ఇలాగే కట్టి ఉండొచ్చని 1928 నుంచి ప్రజలు అనుకునేవారు. ఆ తర్వాత 1555లో నవాబ్ పాలనా కాలంలో ముస్లింలు మసీద్ దగ్గర చేరి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో అయోధ్యాగ్రహి ఆలయాన్ని దక్కించుకోవడం కోసం గుంపుగా బయలుదేరారని బ్రిటిష్ వారి చరిత్రలో రాసి ఉంది. ఇక 1855లో అయోధ్య విషయంలో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ అక్కడున్న 2.77 ఎకరాల స్థలంలో రామమందిరాన్ని కట్టడం కోసం అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో రిక్వెస్ట్ చేశాడు. అయితే ఆ కోర్టు ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ 1550లో అయోధ్యలో మళ్ళీ హిందువులకు ముస్లింలకి మధ్య ఒక గొడవ వచ్చింది. ఆ గొడవలో హిందువులు బాబ్రీ మసీదు మీద దాడి చేశారు. ఆ తర్వాత హిందువులు అందరూ కూడా ఆ స్థలాన్ని వారికి ఇవ్వాలని, అందులో శ్రీరాముడికి గుడి కట్టుకుంటాం అని వాదించడం మొదలుపెట్టారు.
అయితే అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ అందుకు యాక్సెప్ట్ చేయలేదు. ఇక ముందు కూడా ఈ ల్యాండ్ విషయంలో హిందువులకు ముస్లింలకు గొడవలు వస్తాయనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని రెండుగా చేసి ఫెన్సింగ్ వేసి లోపల స్థలం ముస్లింల కోసం, బయట స్థలం రామాలయంగా సెపరేట్ చేశారు. అలా లోపల ముస్లిమ్స్, బయట ప్లేస్ రామాలయంగా హిందువులు ప్రార్థించడం మొదలుపెట్టారు. అయితే 1949లో కొంతమంది హిందువులు కంచె దాటి మసీదులోకి వెళ్ళి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టారు. అంతేకాకుండా అక్కడ విగ్రహాలు వెలిసాయని భక్తులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా నిజం కాదని ఎవరో 3 వ్యక్తులు లోపల పెట్టారని పరిశోధనలో తేలింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గొడవలు జరుగుతాయని ఆ ప్లేస్ని లాక్ చేశారు. అక్కడి నుంచి ప్రార్థనలు ఆగిపోయాయి. ఆ సీతారాముల విగ్రహాలు ఆ మసీదులోనే ఉండిపోయాయి. ఆ తర్వాత 1959 నుండి 3 వర్గాల వారు కోర్టులో కేసు వేశారు. ఇక్కడ 3 వర్గాలు అంటే విశ్వసనీయ హిందూ పరిషత్ వారు, ఇందులో హిందువులు ఉంటారు. వీరి వాదన ఏంటి అంటే రాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి, రామ జన్మభూమి అయోధ్య కాబట్టి ఈ మసీదు అనేది అక్రమ కట్టడం. ఇంతకు ముందు ఇక్కడ రాముడు ఆలయం ఉండేది, అందువల్ల ఇది మాకే సొంతం అని ఆ వర్గం వారు కోర్టులో అప్పీల్ చేశారు. రెండవది సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, ఇది ముస్లిం వాళ్ళది. వీరి వాదన ఏంటి అంటే ఈ మసీదు ఎప్పటి నుండో ఉంది, మేము ఎప్పటి నుంచో తరతరాలుగా ప్రార్థనలు చేస్తున్నాం అని, ఈ ప్లేస్ మాకే సొంతం అని వాళ్ళు అప్పీల్ చేశారు. ఇక 3వ వర్గం నిర్ముఖ ఆకార. ఈ వర్గంలో కొంతమంది పూజారులు ఉన్నారు. వీళ్ళు వాదన ఏంటి అంటే ఎన్నో సంవత్సరాల నుండి మేము శ్రీరామునికి పూజలు చేస్తున్నాం, దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ల్యాండ్లో రాముని గుడి కట్టాలి, ఆ మేనేజ్మెంట్ మాకే ఇవ్వాలి, ఈ ల్యాండ్ మీద వచ్చే ఏ ఆదాయమైనా మాకే సొంతం అని అప్పీల్ చేశారు. అలా అప్పటి నుండి ఈ 3 వర్గాల కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. అయితే 1986లో మొదటి వర్గం వారైన విశ్వ హిందూ పరిషత్ వారు మరో కేసు వేశారు. అదేంటి అంటే లాక్ వేసిన ఆ మసీదులోకి వెళ్ళి రాముల వారికి పూజలు చేసుకుంటాం అని కేసు వేశారు. అందుకు ఆ కోర్టు ఒప్పుకుంది. అలా 37 సంవత్సరాల తర్వాత 1986లో తిరిగి ఈ రాముడికి హిందువులు పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1986లో మొదటి వర్గం వారు ఆ 2.77 ఎకరాల్లో రామమందిరం కట్టాలని కోరుకుంటే దానికి సపోర్ట్గా బీజేపీ పార్టీ నిలిచింది. ఈ వివాదానికి పొలిటికల్ సపోర్ట్ లభించింది. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు దేశవ్యాప్తంగా అయోధ్యకు రథయాత్ర చేయాలని కోరింది. ఈ ఊరేగింపుకు బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించాడు. ఇందులో చాలామంది పాల్గొన్నారు. ఇలా ఈ యాత్ర మన దేశంలోని హిందూ రాష్ట్రం గుండా సాగి అన్ని రాష్ట్రాల వారికి ఇది మన హిందువుల అయోధ్య, అన్యాయంగా ముస్లింలు దోచుకున్నారు అని ప్రచారం చేశారు. దీంతో ముస్లిం వారికి కోపం వచ్చి కోర్టులో కేసు వేయగా కొంతమంది బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో హిందువులందరి కోసం వచ్చి గొడ్డలి సుత్తులతో ఆ మసీదుల మీదకి తిరుగుబాటు ఉద్యమం చేశారు. మసీదును ధ్వంసం చేశారు. ఇక్కడ 3 రోజుల పాటు పెద్ద యుద్ధమే జరిగింది. ఇలా 2002 నుండి ఈ 3 వర్గాల మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో కోర్టు వారు పురాతన కాలంలో నిజంగా రాముని ఆలయం ఉందో లేదో అని ఆర్కియాలజిస్టులను పంపించారు. వారి పరిశోధనలో నిజంగానే మసీదు కింద రాముని ఆనవాళ్లు కనిపించాయి. ఇక 2010వ సంవత్సరంలో హైకోర్టు ఈ ప్లేస్ 3కి ఈక్వల్గా ఇవ్వాలని చెప్పింది. ఈ జడ్జిమెంట్ 3 వర్గాలకి నచ్చక సుప్రీంకోర్టుకి వేశారు. సుప్రీంకోర్టు 3 వర్గాల వారికి టైం ఇచ్చి ఇది నిజంగా ఉంటే ప్రూఫ్తో చూపించండి అని చెప్పింది. అప్పుడు హిందువులు ఆర్కియాలజీ టర్మ్స్ ఆఫ్ ఇండియాని సంప్రదించి ప్రూఫ్ సాధించి అదే 2019 నవంబర్ 9న ఆ రోజు సుప్రీంకోర్టు తన తీర్పును బయటపెట్టింది. అదేంటంటే ఆర్కియాలజీ సర్వే ప్రకారం బాబ్రీ మసీదు ఒక హిందూ టెంపుల్ పైన కట్టారని, పైగా ఆ ల్యాండ్ శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయి ఉందని, కాబట్టి ఈ 2.77 ఎకరాలలో రామమందిరం కట్టుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అలాగే ముస్లిం మసీదును హిందువులు కూల్చారు కాబట్టి అయోధ్య దగ్గరలో ఏదైనా మంచి ప్లేస్లో మసీద్ కట్టించేందుకు 15 ఎకరాల స్థలాన్ని అనుమతిస్తాం అని చెప్పింది. అలాగే నిర్ముఖి అకార, అదే అండి 3వ వర్గానికి చెందిన అయోధ్య మీద ఎలాంటి రైట్ లేదు.
కుదిరితే ఆలయ నిర్మాణ ట్రస్ట్లో ఏదైనా మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలా 3 వర్గాల వారు ఈ తీర్పును అంగీకరించారు. ఇక 2020 నుండి ఈ కట్టడం మొదలుపెట్టి 2000 సంవత్సరాలు స్ట్రాంగ్గా ఉండేలా రామమందిరాన్ని నిర్మించి ఈరోజు అనగా జనవరి 22, 2024న రాముల వారి ప్రతిష్ట ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.